బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్, తన దేహం ధర్మం కోసం అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. వాస్తవానికి ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. పైగా ఆయన ప్రాయశ్చిత్తాన్ని ప్రకాష్ రావు తప్పుగా వర్ణించే ప్రయత్నం చేశారు. దీన్ని అనవసర వివాదంగా మారుస్తున్నారు అంటూ పవన్ మీద ఆయన చేసిన ట్వీట్ బాగా వైరల్గా మారింది. దాని మీద తొలిసారిగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాష్ రాజుకి వార్నింగ్ ఇచ్చారు. నీకు స్పందించడం ఇష్టం లేకపోతే నోరు మూసుకో తప్ప నా బాధ్యత నేను స్పందిస్తాను. నేను వేరే మతాన్ని అనట్లేదు. నా మతానికి అపచారం చేసిన దాన్ని మాత్రం నేను ప్రశ్నిస్తున్నాను. అది నా బాధ్యత. నాకు మాత్రమే కాదు, గుడికి పోయి దేవుణ్ణి పూజించే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలంటూ పవన్ కళ్యాణ్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు? డెఫినెట్గా అండి కార్తీక్ గారు, సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. 80% ఉన్న హిందూ దేశం అది. 1,00,00,000 కోటి 140 కోట్ల జనాభాలో మరి భారతదేశం కాకుండా మిగతా ప్రపంచంలో 100 దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. ఒకే ఒక హిందూ దేశంగా నేపాల్ అనుకుంటాం. నేపాల్ కూడా మార్కిస్టుల చేతిలో వెళ్ళిపోయింది, చైనా పద్ధతిలో వెళ్ళిపోయింది. మరి ఒక హిందూ దేశం 80% ఉండి కూడా హిందూ దేశం అని హిందువులకే దాడుల మీద జరుగుతుంటే గుడుల మీద 218 దేవస్థానాలు గత 5 సంవత్సరాలు జరిగింది తెలుసు కదండి. రామతీర్థంలో ఏమైంది తెలుసు కదా. రాములవారి విగ్రహం కూడా శిరచ్ఛేదనం చేశారు, అంతర్వేదుల రథం దగ్ధం చేశారు. అప్పుడు స్పందించింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? అవును. అంటే హిందూ సనాతన సంప్రదాయంలో జాతీయ స్థాయిలో ఒక బోర్డు రావాలి అని చెప్పి ప్రశ్నించడం తప్ప ఇది అంటే ఇది అనవసర వివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మాజీ డీజీపీ అరవింద్ రావు ఈ రోజు ఒక ఎడిటోరియల్ రాశారు. అవును, చాలా అద్భుతంగా రాశాడు. పవన్ కళ్యాణ్ చాలా మంచి విషయాన్ని నిర్దేశాడు. ఆయనకు అందరూ కూడా బాసటగా ఉండాలన్నాడు. సనాతన సంప్రదాయం గౌరవిస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అటువంటిది ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఈ ప్రకాష్ రాజ్? వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. తెలుగువాడిగా నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్. మొన్న మా ప్రెసిడెంట్ గా మెగా ఫ్యామిలీ భోజనం మొత్తం నీకు సపోర్ట్ చేశారు కదా. మరి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పట్ల నువ్వు కామెంట్ చేయటం ఏంటి? నువ్వు ఇక్కడికి ఈ నెలలో ఉండి ఈ గాలి పీల్చుకుంటా మొన్నటిదాకా కేసీఆర్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు. ఏమయ్యాడో అందరూ తెలిసిన అంశమే. ఈయన ఎవరి ప్రాపకం కోసం ఇక్కడ ఉన్నా ఓకే బాగానే ఉంది, గాలి పీల్చుకుంటా ఈ నేలలో ఉంటా ఈ సంస్కృతి సాంప్రదాయాలతో మమేకం అయిపోయి ఉండి ప్రధాని మోడీ కాదంటావు, మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాడు అని చెప్పావు, బీజేపీని తిడతావు. మీ సిద్ధాంతాలు మీకు ఉండంటే ఉంచుకోండి మీ దగ్గర, అంతేగాని పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేయటం ఏంటండి? ఆయన విఘ్నత ఉన్నాడు కాబట్టి 2 రోజులు మాట్లాడలా, కేడర్ అంతా ఆయన మాటని ఊరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు, ప్రకాష్ రాజ్ నువ్వేంటి, నేను ఎవడు మాట్లాడమన్నాడు? నా మతం నా ఇష్టం, అంతే. నా మతాన్ని నేను గౌరవించుకుంటా. మతానికి ఇబ్బంది జరిగినప్పుడు హిందూ సనాతన సంప్రదాయం కాపాడుకున్నప్పుడు క్లియర్గా చెప్పాడు, నేను వేరే మతానికి కించపరచలేదు, పైగా అనేక మతాలకి అనేక సార్లు గౌరవించాను. అంతే. ముస్లిం రైతులు కౌలు రైతులు ఇబ్బంది పడితే నేను పోయి సాయం చేస్తాను. తన భార్య రష్యన్ క్రిస్టియన్ సార్, క్రిస్టియన్ పేరు వచ్చేటట్టు, తన శంకరుడు పేరు వచ్చేటట్టు, తన తల్లి అంజనీదేవి పేరు వచ్చేటట్టు కొడుకు కూతురు పెట్టుకున్నాడు సార్. అది ఆయన గొప్పతనం. అయినా కానీ ఇప్పుడు ఆయన ఎందుకు 11 రోజుల దీక్ష ఆయనే చేయాలి సార్? అవును. ఈ దేశంలో ఎవరు ఎత్తలేని అంశం ఆయన ఎందుకు ఎత్తుకున్నాడండి? ఆయన దేశానికి దేశ నాయకుడిగా అమర్చాడు, ఈ భారత నాయకుడిగా అమర్చాడు. ఆయన సరైన పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నారు, సలహాలు ఇస్తున్నారు, ఆయన తీసుకుంటున్నారు. ఆయనకి అంటే 10 సార్ వాట్ ఏ మెచ్యూరిటీ సార్. ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాచిత్యం. ఈ దేశంలో ఎవరైనా పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, గురూజీలు ఉన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు. ఎవరు మతం కోసం మాత్రమే మా జీవితం అనుకునే అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరు ప్రాచిత్యం తీసుకోలేదు కదా. యా ఇంద్రకీరాది కొండని గడప అంటే చీపురుతో చీమేసి బొట్లు పెట్టి పసుపు కుంకుమతో ఎందుకు సార్ ఆయన ప్రక్షాళన దిశగా ఆయన వెళ్ళాలి? అది ఆయన దూరదృష్టి. ఆయన అప్పుడు ఆల్రెడీ జాతీయ నాయకుడు అయిపోయాడు సార్. ఆయన దేశ రాజకీయాలను శాసించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వీళ్ళకి తెలియంది ఏంటంటే 11 రోజులు దీక్ష పెట్టి దశావతార టెంపుల్లో కఠోరమైన దీక్ష చేస్తా, ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటా, ఒకవైపు కనకదుర్గమ్మ అక్కడ కూడా పాప ప్రక్షాళన చేసుకుంటా రేపు 1వ తారీఖు అలిపిరి కాలినడకన వెళ్తున్నాడు సార్. 2వ తారీఖు దర్శనం చేసుకుంటున్నాడు బ్రహ్మోత్సవాల టైంలో. 3వ తారీఖు వారాహి సభ తిరుపతిలో పెట్టబోతున్నాడు లక్షలాది మంది సమక్షంలో. అది ఆయన దూరదృష్టి, అది కమిట్మెంట్. అంటే హిందూ మతం మీద, సనాతన సంప్రదాయం మీద, భారత సంస్కృతి మీద అంత గొప్ప ఉదారమైన స్వభావం ఉంది కాబట్టి ఆయన నాయకుల్లో 100% స్ట్రైక్ రేటుతో గొప్ప ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడు అనమాట. సూపర్ సార్. దేశవ్యాప్తంగా మీడియా సార్, ఫ్రంట్ లైన్ మీడియా, నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అంటున్నారు, ఫ్రంట్ పేపర్లో కూడా వేస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా చూసినప్పుడు జనసేన ఒక చిన్న పార్టీ, కానీ ఆయన మెచ్యూరిటీ వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రధాన రాజకీయ పార్టీల కంటే కూడా
ప్రధాన చర్చల్లో ఆయన ఉంటున్నాడు. ఎప్పుడు లైవ్ లో ఉంటున్నాడు. ఇప్పుడు అవును. బీబీసీలో కూడా చూపిస్తున్నారు సార్. అవును. ఇటువంటి గొప్ప వ్యక్తి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి ఆ బాధ్యత భుజాన్ని ఎత్తుకున్నాడు చూసారా, అది గొప్ప విషయం అండి. ఇప్పుడు నాకు ఉదాహరణ గుర్తొస్తుంది సార్. బీజేపీ ఇవాళ దేశంలో అధికారం ఉందిగా, చాలా బలంగా ఉంది కదా, కానీ ఆ పార్టీ స్టార్ట్ అయిన 2 ఎంపీ సీట్లతోనే. అంతే. ఇవాళ అదే 2 ఎంపీ సీట్లు జనసేన కొనే రేపు రాబోయే కాలంలో ఎన్నైనా కావచ్చు. యూపీ ఇప్పుడు మినీ సహజంగా అనుకుంటాం రాష్ట్రానికి ప్రత్యామ్నాయ శక్తి పవన్ కళ్యాణ్ అని, దేశానికి కాకూడదనే ఉంది. దేశానికి డెఫినెట్ గా ప్రత్యామ్నాయ శక్తి పవనే. మీరు ఈ మనం ఈ ఇంటర్వ్యూకి అదే పెట్టుకోవచ్చు. ఇప్పటికీ అది మన జనాలకు అర్థవుద్దేమో, కానీ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ నేను చెప్తాను ఆ లెవెల్లో ప్రధానమంత్రి స్థాయిలో ఉంటుంది సార్. అందుకనే మోదీ గారు, ప్రపంచ దేశాలు మెచ్చే మోదీ గారు ఎందుకన్నారు సార్ ఈయన పవన్ గారు తుఫాన్ అని. ఇది పవన్ లో చూసింది. 2 రాష్ట్రాల నుంచి 26 పార్టీలు ఉంటే ఎవరికి ఆహ్వానం లేదు ఎన్డీఏకి. ఒక పవన్ ని ఎందుకు పిలిచారు? అప్పటికి ఎమ్మెల్యే కాదా, ఎంపీ కాదు, రాజకీయ వారసుడు కాదు. అది ఆయన దేశం పట్ల చిత్తశుద్ధి, జాతీయ భావజాలం. అది మోదీ గారు పవన్లో చూశాడు కాబట్టి విశ్వాసమిత్రుడిగా తన పక్కన ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈరోజు ఉండటమే కాదు, ఈరోజు ఇంప్లిమెంట్ చేసి హిందూ సనాతన సంప్రదాయం కోసం, వాళ్ళ భావజాలం కోసం, ఆ సమాజం మొత్తం కోసం ఒక బోర్డు ఉండాలి. ముస్లిమ్స్కి ఒక బోర్డు ఉంటుంది, అదేవిధంగా క్రిస్టియన్స్కి వాళ్ళకు బిషప్లు వాళ్ళకి ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి. మరి హిందువులకి ఏది సార్ ఇది? హిందువులు అయితే ఎవడైనా విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవడేం మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఇది నిజానికి ఈ నినాదాన్ని ఎక్కువ చేయాల్సింది హిందుత్వాన్ని బలంగా నమ్మే బీజేపీ లాంటి పార్టీ, కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఏం పర్లే, అంటే బీజేపీ 83 సెంటర్లో ఉంది కాబట్టి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఒక సిస్టమేటిక్ వెళ్తున్నాడు. ఒక వైసీపీ వాళ్ళు ఏంటంటే రాజకీయం చేయాలనుకుంటున్నారు తప్పితే, వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏం చేసామో మనకు తెలుసు. హిందూ సనాతన సంప్రదాయాన్ని అవహేళన చేశారు. అవును, ఏ రోజు కూడా వాళ్ళు పాటించకపోవచ్చు, వాళ్ళ ఇష్టం, కానీ అవహేళన చేయాలి. 210 గుడుల మీద దాడులు చేశారు. ఎంత హేమైన చర్య సార్. చూసి చూడనట్టుగా ఉన్నారు. మత మార్పిడిని ప్రోత్సహించారు. ఏ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతి గారితో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు 5 సంవత్సరాల్లో? చివరికి వెంకటేశ్వర స్వామిని సెట్టింగ్ తాడేపల్లి వేసుకున్నారు సార్. అంటే దేవుణ్ణి తన దగ్గర తెచ్చుకుందాం అనుకున్నాడు కాబట్టి 11 సీట్లకే పరిమితం అయిపోయారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.